అందరికీ నమస్కారం. ఈరోజు మన వేద విజ్ఞాన వేద సంస్కృత సమితి విశ్వ యోగా విద్యాపీఠ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న తెలుగు మాధ్యమంలో 2వ సమూహానికి అందరికీ స్వాగతం. ఈరోజు మనం సంస్కృత భారతి ద్వారా నిర్వహిస్తున్న పరీక్షల గురించి మన గురువు గారైన ఆకెళ్ల హేమకాంత్ ప్రభాకర్ గారి చేత చెప్పబడుతుంది. ఈరోజు అందరి స్వాగతం. ముందుగా తరగతి ప్రార్థన చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. తరగతి ప్రార్థన మొదలు కావడానికి ముందుగా మన దేశ మాతను గౌరవించుకుంటూ వందే మాతరం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం సుహాసినీం సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ధన్యవాదాలు వాసుదేవమూర్తి గారు. వందే మాతరం. ఇప్పుడు తరగతి ప్రార్థన చేయవలసిందిగా ఝాన్సీ మేడం గారిని ఆహ్వానిస్తున్నాను. నమస్తే అండి. ధ్యానం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠ్యరాజం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిః గురుమేవ భజే గురునైవ సహస్మి నమో గురవే న గురో పరమం శిశురస్మి గురోః మతిరస్తి గురౌ మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం
నమామి భగవత్పాద శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మాం అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురుభ్యో నమః. సర్వేభ్యో నమస్కారః. ధన్యవాదాలు ఝాన్సీ గారు, చాలా చక్కగా ప్రార్థన చేశారు, తరగతి ప్రార్థన. ఇప్పుడు బాబు గారిని మన తరగతి ప్రారంభించడానికి ముందుగా మన గురువు గారైన ఆకిళ్ళ హేమకాంత్ ప్రభాకర్ రావు గారిని గురించి చెప్పమని ప్రార్థిస్తున్నాను. బాబు గారు. అందరికీ నమస్కారములు. బ్రీఫ్గా చాలా తక్కువగా మన ఏహెచ్పి రావు గారిని ఇంట్రడ్యూస్ చేస్తాను. శ్రీ ఆకెళ్ళ హేమకాంత ప్రభాకర్ రావు గారు. ఈ ఫౌండెడ్ వేద సంస్కృతి సమితి అండ్ ఆయన ప్రెసిడెంట్ కూడా దానికి. మన ఈ కోర్స్కి ప్యాట్రన్ వేద సంస్కృతి సమితి, విశ్వయోగ విద్యాపీఠ్ రెండు కలిసి ఈ కోర్సుని కంబైన్డ్గా స్టార్ట్ చేసినాయి. ఏహెచ్పి రావు గారు సీనియర్ ఫ్యాకల్టీ వేద సంస్కృతి సమితిలో. 300కు పైగా వెబినార్స్ని ఆర్గనైజ్ చేశారు. ఈ సర్టిఫికేట్ కోర్సెస్ అన్నీ ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఆయన చాలా వర్క్షాప్స్, సెమినార్స్, బుక్ రివ్యూస్, ఫంక్షన్స్ అండ్ మరియు ధార్మిక రిలేటెడ్ యాక్టివిటీస్ 10 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు. సంస్కృత భారతిలో ఆయన కోచింగ్ చేస్తారు. 4 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ 4 ఎగ్జామ్స్కి కోచింగ్ ఉంటుంది. ఆయన సంస్కృత భారతి కార్యకర్త, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ కార్పొరేట్ సెక్టర్. 40 ఏళ్ళుగా అక్కడ పనిచేసిన తర్వాత చేశారు. ఈ చిన్న పరిచయంతో ఆయన్ని ఈ క్లాసు స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రభాకర్ రావు గారు, ప్లీజ్. హరి ఓం. ధన్యవాదాలు బాబు గారు. సో వెరీ నైస్ టు గివ్ మై ఇంట్రడక్షన్ టు యూ ది స్టూడెంట్స్ అందరికీ నా పరిచయం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. ప్రస్తుతం మనం సంస్కృత భాషకి మనకి ఇప్పుడు ఎంత ఇచ్చారు? 4 క్లాసులు ఇచ్చారా మొత్తం? రేపు కూడా రేపు 2. సో 2 క్లాసుల్లో మనం సంస్కృతం గురించి మనం ఎక్కువగా పాఠాలు చెప్పలేం, కానీ సంస్కృత భాష గురించి, సంస్కృత భాష యొక్క విలువ గురించి, వాటి గురించి చెప్తాము. ముందుగా మనం సంస్కృత భారతి యొక్క ప్రార్థన చేద్దాం. ఓం పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం.
సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. వందే సంస్కృతమాతరం. వందే సంస్కృతమాతరం. హరి ఓం. అందరికీ ఆహ్వానిస్తూ మన సంస్కృతం యొక్క విలువ గురించి తెలుసుకోవాలంటే ముందు ఒక శ్లోకం మనం ఆల్ ఇండియా రేడియోలో చాలా ఏళ్ళ నుంచి వింటూనే ఉంటాం. పెద్దవాళ్ళందరూ విన్నారు. మన 60 దాటిన వాళ్ళందరూ తప్పకుండా వినే ఉంటారు చిన్నప్పుడు. ఆల్ ఇండియా రేడియో పొద్దున్నే 7 ఈ శ్లోకాన్ని బలదేవంత సాగర్ అని చెప్పేసి కేరళ సంస్కృత పండిట్ పాడుతూ ఉండేవారు. ఇది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కేయూరాన విభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. వాగ్భూషణమే భూషణం, మిగతా భూషణాలు ఏవి భూషణాలు కాదు. ఎలాంటి వాక్కు? సంస్కృతాన్ని ధరించిన వాక్కు. సంస్కృతం అంటే ఏమిటి? సంస్కరించబడిన భాష. సంస్కరించబడిన భాషతో అందంగా అలంకరించబడిన వాణి, ఎవరి వాణి అయితే ఉంటుందో, ఎవరి మాట అయితే ఉంటుందో అదే మానవునకు భూషణము. అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే అదే భూషణం. క్షీయంతే ఖలు భూషణాని సతతం. మిగతా భూషణాలని నశించిపోతాయి కదా, వాగ్భూషణమే ఎప్పుడు నిలబడి ఉండే భూషణము అని చివరి వాక్యం చెప్తోంది. సరే, భూషణాలన్నీ ఇక్కడ కొంచెం చెప్పడం జరిగింది. భూషణాలన్నీ ఏమున్నాయి ఇక్కడ? కేయూరాహ. కేయూరాహ అంటే భుజకీర్తులు. భుజకీర్తులు భూషణాలు కాదు. నా విభూషయంతి, అవి భుజకీర్తులు భూషణాలు కాదు. హారాన చంద్రోజ్వల. చంద్రోజ్వలతో సమానమైన హారములు ఏవైతే ఉన్నాయో అంత ప్రకాశంతో ఉండే ఆ హారాలు కూడా, అవి కూడా నా విభూషయంతి, అవి కూడా ప్రకాశమే కావు. ఎవరికి? పురుషుడు అంటే మానవుడు, జీవికి ఇవేమీ భూషణాలు కాదు. నా స్నానం, శరీరాన్ని స్నానం చేసి శుభ్రపరచుకుంటాం, శుచి చేసుకుంటాం, అవసరమే, కానీ అది భూషణం కాదు. నా విలేపనం, మనం పౌడర్లు గిడర్లు స్నేహులు గీలు అన్నీ పూసుకుంటాం కదా, ఇవన్నీ ఎన్ని పూసుకున్నా కానీ అది కూడా విభూషణం కాదు. కుసుమం, నా కుసుమం. ఎలాంటి కుసుమం? అలంకరించబడిన కుసుమం. ఎక్కడ? మూర్ధజ, తల మీద అలంకరించుకోబడిన పుష్పాలు ఉన్నాయి చూసారా, ఆ పుష్పాలు కూడా విభూషణాలు కాదు. ఎందుకనంటే ఇవన్నీ క్షీయంతే, నశించిపోతాయి కాబట్టి. క్షీయంతే ఖలు, నశించిపోతాయి కదా. మరి ఎలాంటి భూషణం అని చెప్పాం. వాణ్యేకా సమలంకరోతి, వాణి మాత్రమే చక్కగా అలంకరిస్తుంది నిన్ను. కాబట్టి అలాంటి సంస్కృత సంబంధమైన, సంస్కృతంతో సంస్కరించబడిన వాణిని ఏదైతే ఉందో, మన ఇండియన్ భాషలన్నీ కూడా వాణి ఆ సంస్కృతం సంస్కరించబడినవే. అందుకనే తెలుగు భాషకు మిగతా భాషలు కూడా అంత గౌరవం లభిస్తుంది. ఈ సంస్కృతంతో లభించబడిన భాషలే మన భారతదేశంలో ఉన్న భాషలన్నీ కూడా. మన భారతదేశంలో భాషలే కాదు, ప్రపంచంలో ఉన్న భాషలన్నీ కూడా సంస్కృతం యొక్క ఇన్వాల్వ్, దాని యొక్క ఇది ఉంది, దాని యొక్క ప్రవేశము, దాని యొక్క ప్రభావం ఉన్నది. ఎందుకంటే 2500 సంవత్సరం ఈ ప్రపంచమంతా సంస్కృత భాష, సనాతన ధర్మమే నడుస్తూ ఉండేది. ఈ క్రిస్టియానిటీ, ఇస్లాం రాకముందు కానీ, ఆ భాషలు రాకముందు కానీ మనుషులు వేరు జాతులు, వేరు దేశాల్లో, వేరు చోట్ల వాళ్ళ తీరిలో, వాళ్ళ రీతిలో
ప్రార్థనలు చేసుకున్నా వాళ్ళందరూ కూడా పంచభూతాలని, ప్రకృతిని ఆరాధించారు. ప్రకృతిని, సూర్యుడిని, చంద్రుడిని, భూమిని, ఇంద్రుడిని, వీళ్ళని ఆరాధించారు రకరకాల పేర్లతో. అందరూ ఇప్పటికి చూస్తే మనం వాళ్ళ యొక్క పాతకాలం మొత్తం ప్రపంచమంతా 300 ఎథనిక్ రిలిజియన్స్ ఉన్నాయి, 300 మతాలు ఉన్నాయి పూర్వకాలంలో. ఆ 300 మతాలంటే ఎవరి దేశం వాళ్ళు వాళ్ళ మతం మీద పేరు పెట్టుకున్నారు. ఆ మతాలన్నీ కూడా మీరు ఆలోచిస్తే, అవన్నీ మనకు స్టడీ చేస్తే, వాటన్నిటిలో కూడా ఉన్నది, బేస్గా ఉన్నది ఏమిటంటే మన విశ్వ ఆరాధన, ప్రపంచ ఆరాధన, ప్రకృతి ఆరాధన, పరమాత్మ ఆరాధన, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, వృక్షాలు, వీటినే ఆరాధించారు వాళ్ళందరూ కూడా. మీరు వాళ్ళ యొక్క వేషభాషలు చూస్తే కూడా వాళ్ళు కూడా మనలాగానే, మన పూర్వీకులు ఎలాగైతే మన వేషభాషలు ఉన్నాయనుకుంటున్నాము, అలాగే వాళ్ళు కూడా వేషభాషలు వేసుకునేవాళ్ళు. కాకపోతే సంస్కృతం వాళ్ళు కూడా వాడుతూనే ఉండేవారిని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో సనాతన ధర్మం ఒకటే ఉంది. మన పురాణాలన్నీ కూడా మొట్టమొదటి మనువు రాజ్యం చేసినప్పుడు మనువు యొక్క 7 కొడుకులకి 7 రాజ్యాలు అప్పచెప్పాడు అని చెప్పేసి, 7 ద్వీపాలు అప్పచెప్పాడు అని చెప్పేసి మనం పురాణాలు చదువుతాం. అంటే 7 ద్వీపాలు అంటే మొత్తం భూమి అంతా నిండి ఉన్న 7 ద్వీపాలు. ఆ 7 ద్వీపాలకి 7 రాజులు పరిపాలించారు అని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. మరి మన రాజులు, మన మనువు సంబంధించిన రాజులు పరిపాలించారంటే మన సంస్కృతం లేకుండా ఎలా పరిపాలించి ఉంటారు? తర్వాత భగవద్గీతలో మనం చెప్తే, భగవద్గీతలో ఏం చెప్తారంటే కృష్ణ పరమాత్మ ఈ సృష్టిని మొదలుపెట్టినప్పుడు బ్రహ్మ ఈ సృష్టిని మొదలుపెట్టాడు, ఈ సృష్టి చేశాడు, మీ అందరినీ పుట్టించాడు. దానితో పాటు మీ అందరినీ సరిగ్గా బతకండి, జీవనం హాయిగా చేసుకోండి అని చెప్పేసి వేదాలను కూడా సృష్టించారు. ఆ వేదాలను సృష్టించి ఆ వేదాల ద్వారా మీరు దేవతలను ఆరాధించండి. ఆ ఆరాధించిన జీవితాన్ని మీరు చక్కగా సంతోషంగా వాళ్ళు ఇచ్చిన పాడి పంటలతో, అంటే ఆ వర్షాల ద్వారా పాడి పంటలు వచ్చి, తద్వారా మీరందరూ హాయిగా బతకండి అని, అంటే మన యాగాది క్రతువులు చేయాలి, తద్వారా దేవతల్ని ఆరాధించడం వల్ల అవుతాం. ఆ సూక్తాల వల్ల, వేద సూక్తాల వల్ల వారిని బీజాక్షరాలతో మనం వాళ్ళని పిలవటం వల్ల మంత్రాధీనులు కాబట్టి దేవతలు తప్పకుండా వచ్చి మనకు కావాల్సిన వస్తువుల్ని, కామ్య కోరికలని తీరుస్తారు. ఆ తీర్చిన కోరికల్ని మీరు అనుభవిస్తారు, తద్వారా మీరు హాయిగా ఉంటారు. కాబట్టి మీరు మీ దేవతలు అందరూ కలిసిమెలిసి చక్కగా జీవించండి. ఆ విధంగా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ అని మనకు వేదాలు ఇవ్వడం జరిగింది. అంటే వేదాలు ఎప్పుడు వచ్చాయని అర్థం అన్నమాట. వేదాలు సృష్టి ఆరంభంలో వచ్చాయని అర్థం. అదే కాకుండా వేదాలు అనేవి ఈ శబ్ద రూపంలో ఈ ఆకాశంలో నిండి ఉంటాయి అని చెప్పేసి మన ఋషులందరికీ మనకు చెప్పారు, మనం నమ్ముతాం దాన్ని. కాబట్టి శబ్ద రూపంలో ఉన్న వేదాలని ఋషులు తపశక్తి ద్వారా ఆ యొక్క లోయర్ ఫ్రీక్వెన్సీ లెవెల్స్కి వెళ్ళి, ఆ లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్న ఆ శబ్దాలని అవి తీసుకుని, ఆ శబ్దాలను గ్రహించి వాటిని మానవులకు అందజేయడం జరిగింది. వాళ్ళందరినీ బ్రహ్మవాదులు, బ్రహ్మ ఋషులు అంటారు, వాళ్ళందరినీ ఋషులు అంటారు. వాళ్ళందరినీ ఋషివాదులు, ఋషులు. ఆ ఋషులందరూ కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ఆ ఋషుల్లో కూడా అక్కడ కూడా భేదం లేదు. లింగ భేదం, వర్ణ భేదం, ఇలాంటి భేదాలేవి వేదాలు ప్రత్యేకంగా సూచించలేదు. ఎవరి డ్యూటీలు వాళ్ళకి, ఎవరి ధర్మాలు వాళ్ళకి చెప్పాయన్నమాటే కానీ ఈ వర్ణ భేదాలు వాళ్ళకి లేవు. కాబట్టి వర్ణ భేదాల వల్ల వచ్చిన విద్వేషాలు కానీ అవన్నీ కానీ వేదాలు సృష్టించలేదు. సనాతన ధర్మం చెప్పలేదు. సనాతన ధర్మం ఎప్పుడు కూడా ఏ మానవుడిని ద్వేషించమని చెప్పలేదు. సరే, అలాంటి వేదాలు మనకి అలాంటి గ్రంథాలు ఏ భాషలో ఉన్నాయి అనేది ఆలోచిస్తే, ఆ గ్రంథాలు ఎప్పుడు పుట్టినాయని ఒకటి ఆలోచించాం. ఏమిటది? వేదాలతో పాటుగా పుట్టినాయి. వేదాలు ఎప్పుడున్నాయి? సృష్టి మొదలెచ్చింది ఉన్నాయి. సృష్టి ఎప్పుడుంది? సూర్య సిద్ధాంతం ప్రకారం సృష్టి ఈ కల్పం మొదట్లో ఉంది. ఈ కల్పం అంటే మన సిద్ధాంతం ప్రకారం, మన సూర్య సిద్ధాంతం ప్రకారం ఇది కూడా రాసి చాలా ఏళ్ళు అయిపోయింది. ఈ సూర్య సిద్ధాంతం కూడా రాసి చాలా ఏళ్ళు అయిపోయింది. 2000 ఏళ్ల పైన అయింది. ఆర్యభట్టు రాసింది అయితే 2000 ఏళ్ల పైనే ఉంది. కాబట్టి ఆ సిద్ధాంతం ప్రకారం, సూర్య సిద్ధాంతం ప్రకారం మనకి 14 కల్పాంతంలో ఈ సృష్టి మొదలైందని, ఈ కల్పాంతంలో మొదలైన సృష్టి, కల్పం అంటే 14 మన్వంతరాలని, 14 మన్వంతరాల్లో మనం 7వ మన్వంతరంలో ఉన్నామని మనం నిత్యం సంధ్యావందనంలో కానీ ఏదైనా పూజా కార్యక్రమాల్లో కానీ చెప్పే సంకల్పంలో మనం చెప్తూ ఉంటాం.
చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య సోమభూతాంగేర క్షమితం శ్రీ మహావిష్ణురాజ్ఞే ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరారార్థే అద్య బ్రహ్మణ ద్వితీయ పరారార్థే శ్వేతవరః కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే అష్టావింశతి మహాయుగే కలియుగే प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णा गोदावरी गौर्मध्यप्रदेशे सुग्रीय समस्तदेवतां ब्राह्मणार्यर्सनिधौ अस्मिन् वर्तमानेन व्यवहारिकचान्द्रमानेन विश्वावसुनाम संवत्सरे उत्तरायणे आश्वेजमासे उत्तरायणे शरदृतौ आश्वेजमासे शुक्लपक्षे द्वादश्यां स्थिरवासरे अद्य वयम् अत्र పఠామహ. ఇది ఈ విధంగా ప్రతిరోజు సంకల్పం చేస్తాం. ఈరోజు సంకల్పం ఇది. ఇలా ప్రతిరోజు మనం సంకల్పం చేసుకుంటూనే వస్తున్నాం కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి. ఇలాంటి సంకల్పం చేస్తున్నప్పుడు దీంట్లో ఈ తప్పు అనే అవకాశం వచ్చే అవకాశమే లేదు. ఇది రాంగ్ అని, ఇది తప్పు అని చెప్పి ఇది బంతా బులిషి అదంతా ఉట్టి పుక్కిడి పురాణాలని చెప్పేసి చెప్పే అవకాశమే లేదు. ఎందుకంటే ఇది నిత్య పూజల్లో మనం రోజు చేస్తున్న కార్యక్రమాలు. కాబట్టి ఇది సత్యమని మన నమ్మక తప్పదు. ఇలాంటి సత్యం అంటే అర్థం ఏంటి? మన్వంతరం మొదట్లో అంటే ఎంత? మన్వంతరాలంటే 1000 మహాయుగాలు. ఒక మన్వంతరం అంటే 71 మహాయుగాలు. ఒక కల్పం అంటే 1000 మహాయుగాలు. సో 6 మన్వంతరాలు, 71 మహాయుగాలు గడిచి ఏడో మహాయుగంలో, మన్వంతరంలో 27 మహాయుగాలు గడిచి 28వ మహాయుగంలో ఉన్నాము మనం ఇప్పుడు. మహాయుగం అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. మరి కృతయుగం ఎప్పుడు? మనం ఈ యుగంలోనే పుట్టింది ఈ వేదం. మన ఋషులు, ఈ వేదంలో ఉన్న సప్త ఋషులు ఏ యుగానికి ఆ యుగానికి, ఏ మహాయుగానికి ఆ సప్త ఋషులు ఉంటారు. ఆ సప్త ఋషులు ఈ యుగంలో దర్శించారు, ఈ మధ్య సంధ్యకాలంలో పోయినాయి అనుకుందాం. ఒక్కొక్క మహాయుగానికి ఇంకో మహాయుగానికి మధ్యలో సంధ్యకాలం ఉంటుంది. ఆ సంధ్యకాలంలో ఈ వేదాలు జనుల నుంచి పోయినాయి. ఎందుకంటే జీవులందరూ ప్రళయాంతంలో కలిసిపోతారు కాబట్టి మళ్ళా కృతయుగంలో మళ్ళీ జీవులు పుట్టినప్పుడు, ఆ మనువు మళ్ళా వచ్చినప్పుడు, ఆ మనువు మళ్ళా సప్త ఋషులు వచ్చినప్పుడు ఆ వాళ్ళు ఈ వేదాలను చూశారు అని అనుకున్నా కానీ అప్పుడైనా ఎన్ని లక్షల సంవత్సరాలు మన లెక్క ప్రకారం? కృతయుగం 16 లక్షల సంవత్సరాలు, త్రేతాయుగం 12 లక్షల సంవత్సరాలు, ద్వాపరయుగం 8 లక్షల సంవత్సరాలు, కలియుగంలో 5000 అయింది. ఇప్పటికి 5138 సంవత్సరాలు, 138 సంవత్సరాలు అయిందని చెప్పి చెప్తున్నారు. 5132 5132 అనాలా, 5135 అనాలా, 5132 నుంచి 5000 మహాభారత యుగం జరిగి 5138, 3102 ప్లస్ 2100, సో 5202 సంవత్సరాలు అయిందని చెప్పుకోవచ్చు కలియుగంలో. మరి ఇన్ని సంవత్సరాలు, 16 ప్లస్ 12 28 ప్లస్ 36 లక్షల సంవత్సరాల క్రితం ఈ వేదాలు పుట్టినాయి అనుకోవచ్చు, ఈ మహాయుగంలో పుట్టినా కానీ. అలాంటి వేదాలు అప్పుడు పుట్టినప్పుడు అప్పుడు ఈ భాషలన్నీ ఉన్నాయా? మనం చెప్పే లోకల్ భాషలన్నీ ఉన్నాయా? లేవు. ఈ లోకల్ భాషలన్నిటికీ ఈ మధ్యకాలంలో వచ్చినాయి. 2000 ఏళ్ళు, 3000 ఏళ్ళు, 4000 ఏళ్ళు, 5000 ఏళ్ళు, 6000 ఏళ్ళు, మహా అయితే 8000 ఏళ్ళు అంతే. మరి సంస్కృత భాషగా అలాంటిది లేదే. సంస్కృత భాషకి వేదాలతో సహా వచ్చినాయి. ఆ వేదాలను గురు శిష్య పరంపరలో వచ్చినాయి. గురు శిష్య పరంపరలో ఒక ఉచ్చాటన ద్వారా, శిక్ష ద్వారా, ఒక ఉచ్చాటన కార్యక్రమం ద్వారా వచ్చినాయి. అలాంటి వచ్చినవి యొక్క లక్షణం, ఆ యొక్క లక్షణం ఎలా ఉంటుంది? ఇప్పటికి కూడా ఆ మొదట్లో ఎలాంటి వాక్శుద్ధితో చెప్పారో అలాంటి వాక్శుద్ధితోనే ఇప్పుడు నడుస్తున్నాయి. దానికి కారణం సంస్కృత భాషకు ఉన్న వ్యాకరణ పటిమ, సంస్కృత భాషకు ఉన్న సంస్కరింపబడిన పటిమ. పోతే దీని యొక్క లక్షణం. కాబట్టి మనం కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకు తెలియదు, ఎస్టిమేట్ చేయలేకపోతున్నాం, ఎప్పుడు వచ్చినాయని మనం చెప్పలేకపోతున్నాం. కారణం కొన్ని గ్రంథాలు, కొన్ని విషయాలన్నీ మరుగున పడ్డాయి కాబట్టి. కానీ ఈ యొక్క సిద్ధాంతాలు, సూర్య సిద్ధాంతం, ఈ సిద్ధాంతాలు మనం చూస్తే, వీటన్నింటిని ఆలోచిస్తే సంస్కృత భాష చాలా పురాతన సనాతనమైన భాష, ఈ ధర్మం సనాతనమైన ధర్మము అని నమ్మక తప్పదు.
కాకపోతే ఈ పుస్తకాలన్నీ చదవకుండా, ఈ విషయాలని చదవకుండా, ఇవేమి తెలుసుకోకుండా ఎవరిష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడితే అవి మొండివాదన కిందకు వస్తాయి. వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన దేశంలో, మన ప్రపంచం, మన భారతదేశంలో వేద భూమి, వేదాలు ఇక్కడ పుట్టినాయి, వేదాలు ఋషులు ఇక్కడ పుట్టారు. ఈ ఋషులే వీటిని చూసి వాటిని గురు పరంపరగా కొన్ని మిలియన్స్ ఆఫ్ సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి, కోట్ల సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి అని మనం నమ్ముతున్నాం, నమ్మబోతున్నాం కూడా. నమ్మాము, నమ్ముతున్నాం, నమ్మబోతున్నాం కూడా. ఇది భూత భవిష్యత్తు కాలంలో నిత్యము ఉండే భాష. ఈ భాషను ఎవరు చంపలేరు, చచ్చిన లాంగ్వేజ్ని ఎవరు ప్రచారం చేయలేరు. చేసిన వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు, బుద్ధిలో ముండి వాళ్ళు, బుద్ధి తక్కువ వాళ్ళు అని చెప్పుకోవచ్చు గ్యారంటీగా. ఏ విధమైన ఆలోచన, జ్ఞానము లేకుండా మాట్లాడుతున్నామని చెప్పుకోవచ్చు. ఏ విధమైన శాస్త్రాలు చదవకుండా మాట్లాడారని చెప్పుకోవచ్చు. ఏ విధమైన శాస్త్ర జ్ఞానం, వేద జ్ఞానం లేకుండా మాట్లాడారని చెప్పుకోవచ్చు. అలా చెప్పిన వాళ్ళను ఎవరైనా సరే. కాబట్టి సంస్కృతం యొక్క భాష యొక్క విలువ ఇంత ఉంది. దీనిని ప్రత్యేకంగా 200 సంవత్సరాల నుంచి మన ఇంగ్లీష్ భాష విధానంలో గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని వదిలిపెట్టేసి ఉద్యోగాల కోసమే చదువు అనేది పెట్టేసి గ్రాడ్యుయేషన్గా మొదలుపెట్టి, ఆ గ్రాడ్యుయేషన్ అయితే కానీ ఉద్యోగం రాదని చెప్పేసి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ డిగ్రీలో పెట్టి మొదలుపెట్టి, తద్వారా సంస్కృతం చదివిన వాళ్ళందరినీ పేదవాళ్ళుగాను ముష్టెత్తుకునే వాళ్ళుగాను తయారు చేసిన ఈ 200 ఏళ్ల కలునీల ప్రపంచం వల్ల సంస్కృత భాష మరుగున పెట్టడం జరిగింది. అంత ముందు వరకు కూడా బాగానే ఉంది. అయినా కూడా మన సంస్కృత భాష, మన దేశంలో ఉన్న ప్రజలు ఎంతటి గట్టివాళ్ళు అంటే, ఎంతటి నిష్ణాతులు అంటే, వాళ్ళు ఇప్పటికి కూడా సంస్కృత భాషలో నేర్చుతూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు, నేర్చుకుంటూనే ఉన్నారు. ఎవరో ఒకడు ఏదో ఒక ఋషి పుడుతూనే ఉన్నారు. అలాంటి పుట్టిన వాళ్ళలో ఈ సంస్కృత భారతి అనేది ఒక 40 ఏళ్ల క్రితం ఆరంభించబడింది. 40 ఏళ్ల క్రితం ఆరంభించబడింది. ఒక్క నిమిషం. ఎరా చెప్పు. మళ్ళీ ఎప్పుడు క్లాస్లో ఉన్నాను చెప్పు, తొందరగా. ఏం లేదు, 7వ తారీఖు పోషణ మార్గం అయింది. సరే మనం పెట్టేసి పెడుతున్నాం. సరే సరే ఓకే. ప్రసాద్ వస్తున్నాడు, ప్రసాద్ వచ్చాడు. సరే 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 ట్రై చేస్తాను. మాకు కూడా ఫోన్ చేస్తాను. ట్రై చేస్తాను. ఓకే ఓకే. ఇది మనం ఎక్కడున్నాం? ఇంకా చాలా మంది సంస్కృతం నేర్చుకుంటూనే ఉన్నారు అని చెప్తున్నారు సార్. నేర్చుకునే ఉన్నారు, సంస్కృతం మీద పరిచయం చేస్తూనే ఉన్నారు, సంస్కృతం గురించి గ్రంథాలు రాస్తూనే ఉన్నారు. అలాంటి గ్రంథాలు మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ గ్రంథాలు రాయబడ్డాయి. కొన్ని చాలా గ్రంథాలు ఈ ఇన్వేడర్స్ వల్ల కానీ, కల్నేల్ రూల్లో కానీ, 1000 సంవత్సరాలుగానూ ఉన్న మన దేశం మీద జరుగుతున్న దాడుల వల్ల కానీ చాలా గ్రంథాలు నశించబడబడ్డాయి, చాలా తగలబెట్టబడ్డాయి, చాలా గ్రంథాలయాలు తగలబెట్టబడ్డాయి, చాలా దేవాలయాలు నాశనం చేయబడ్డాయి, దాంట్లో ఉన్న గ్రంథాలు పాడు చేయబడ్డాయి. దాని ఉన్న ఇన్స్క్రిప్షన్స్ కానీ, గోడ మీద రాసిన ఇవి కానీ, ఇన్స్క్రిప్షన్స్ అంటారు, వాటిని ఏమంటారు, శాసనాలు, అవన్నీ కూడా నాశనం చేయబడ్డాయి. తద్వారా మనకు చాలా విషయాలు మరుగున పడ్డాయి. అందుమూలంగా మనకు కొన్ని విషయాలు మనం ఇంకా ఇతమిద్దంగా ఇది అని కరెక్ట్గా మనం నిర్ధారణగా చెప్పలేకపోతున్నాము. అయినా కానీ రీసెర్చ్ జరుగుతోంది, దానివల్ల దానివల్ల పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ పరిశోధనల వల్ల మనం తప్పకుండా మనం పూర్వ సంస్కృతిని తీసుకురాగలము అనే ధైర్యం రోజు రోజుకి పెరుగుతోంది. ఈ విధంగా ఇలాంటి ఋషులు చాలామంది దీన్ని నిలబెట్టడం మూలంగా, వాళ్ళ యొక్క శ్రమ మూలంగా, వాళ్ళ యొక్క బలిదానం మూలంగా కొన్ని వేల మంది వేద పండితులు కానీ, మిగతా బ్రాహ్మణ కుటుంబం కానీ, మిగతా వాళ్ళు కానీ కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. ఈ 1000 సంవత్సరాల్లోనూ. వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు? మన సంస్కృతిని నిలబేయడం కోసం, మన వేదాలని, మన ధర్మాన్ని నిలబేయడం కోసం. వాళ్ళని మతం మారకుండా చచ్చిపోయిన వాళ్ళు, తలకాయలు అడ్డం పెట్టి చచ్చిపోయిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు సనాతన ధర్మం కోసం. వాళ్ళందరి జ్ఞాపకార్థం మనం ఈ సంస్కృతిని, సంస్కారాన్ని, సనాతన ధర్మాన్ని అయినా మనం తప్పకుండా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. రోజు మనం వాళ్ళకి తర్పణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ సంస్కృతిని గురించి ఇలాంటి ఋషుల్లో ఒక ఋషిగా 2 ఋషులు మన సంస్కృత భారతిని 1945లో స్టార్ట్ చేశారు. వారిద్దరూ ఇప్పుడు ఒకరు బెంగళూరులోనూ, ఒకరు ఢిల్లీలో ఉన్నారు. వారు ఈ సంస్కృత భారతి 85లో స్టార్ట్ చేసి, పత్రాలయ ద్వారా సంస్కృతాన్ని స్టార్ట్ చేసి 4 రకాల లెవెల్స్ని సృష్టించి అందరికీ నేర్చుకోవాలని చెప్పేసి కృషితో ఋషుల్లాగా వాళ్ళు అప్పటిదాకా పనిచేస్తూనే ఉన్నారు. దాంతోపాటుగా ఇప్పటికి దాదాపుగా 300-400 మంది
స్వయం సేవకుల్లాగా వాళ్ళందరూ వాళ్ళు ఏ విధమైన ఉద్యోగాలు పెళ్ళిళ్ళు కూడా కొంతమంది పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా వాళ్ళ జీవితాలను ధారపోస్తున్నారు ఈ సంస్కృత భాష యొక్క ప్రచారం కోసం, సంస్కృత భారతి వాళ్ళు. సో అలాంటి సంస్కృత భారతిలో ఉన్న ఈ 4 లెవెల్స్ని సంస్కృతాన్ని మనం నేర్పుతున్నాము. దీనికి చాలామంది కార్యకర్తలు పనిచేస్తున్నారు. ప్రతి ఒక్క స్టేట్లోనూ ఒక ఆఫీస్ ఉంది. మొత్తం 18 దేశాల్లో ఈ యొక్క సంస్థ నడుస్తోంది. దీని యొక్క లెవెల్స్, మొదటి స్థర ఏంటంటే, మొదటి తరగతి ఏంటంటే మనం ప్రవేశ, రెండోది పరిచయ, మూడోది శిక్ష, నాలుగోది కోవిద. ప్రవేశ భాగం కనుక మనం ఒక సంస్కృత గృహానికి ఫౌండేషన్ అనుకుంటే, పునాది స్తంభాలు అనుకుంటే ప్రవేశ భాగాన్ని, పరిచయ భాగం గోడలు లాంటిది, శిక్ష భాగం రూఫ్ లాంటిది, దాని యొక్క పై రూఫ్ లాంటిది. దానికి మిగతా వచ్చే అలంకారాలు ఏవైతే ఉన్నాయో, ప్లాస్టరింగు, పెయింటింగు, ఫ్లోరింగు, మిగతా ఎలక్ట్రిసిటీ, ప్లంబింగు, ఇలాంటివన్నీ ఏవైతే మనం అలంకారాన్ని గృహాన్ని తయారు చేయడానికి చేస్తామో అవన్నీ కూడా కోవిద లాంటివి. సో ఈ 4 జరిగినప్పుడే మీకు కంప్లీట్ గృహం అనేది, సంస్కృత గృహం అనేది మీ మనసులో స్థిరంగా నిలబడుతుంది. కాబట్టి ఈ 4 లెవెల్స్ చేయటం అవసరం. ఒక లెవెల్ నేర్చుకుంటే ఒక పునాది వరకే నేర్చుకోగలుగుతారు. ఆ భవనం అలాగే ఉండిపోతుంది ఓపెన్గా. కాబట్టి 4 లెవెల్స్ శుభ్రంగా చేసిన వాళ్ళు కరెక్ట్గా ఏ గ్రంథాన్నైనా కానీ చదివి అర్థం చేసుకోగలుగుతారు. రామాయణ, మహాభారతాలు, భాగవతం ఇలాంటి గ్రంథాలు అర్థం చేసుకోగలుగుతారు. వేదాలకి అర్థం చేసుకోగలరని నేను చెప్పలేను, కానీ ఎందుకంటే వ్యాకరణం మనం చదవట్లేదు. ఇప్పుడు వ్యాకరణం అనే పేరుతో చెప్పట్లేదు, కానీ ఈ 4 లెవెల్స్లోనే చెప్పేది మనం రోజు వాడుకలో ఉండే వ్యాకరణాన్ని చెప్తాం అన్నమాట. ఈ 4 లెవెల్స్లో ఆ వ్యాకరణం అనే పేరుతో కాకుండా అప్లికేషన్ పేరుతో ఎలా మాట్లాడాలి, ఎలా తీసుకురావాలి, ఎలా వాక్యాన్ని రచన చేయాలి, వాక్య రచనకి ఏ విధమైన అంగాలు కావాలి అనే విషయాలు చెప్తూ ఉంటాం. ఈ విషయాలు తెలుసుకున్న వల్ల మనకు లాభం ఏమిటి అని అనుకుంటే, ఒకటి మన సంస్కృతిని మనం కాపాడుతున్నామనే ధైర్యం, నమ్మకం, దానివల్ల మన సంతృప్తి, మన ధర్మాన్ని మనం తర్వాత వాళ్ళకి అందిస్తున్నామనే సంతృప్తి. ఇది మొదటి భాగం. ఇది అత్యంత ఉత్తమమైన భాగం, అత్యంత అవసరమైన భాగం. తదనంతరం ఏంటంటే, మనం నిత్యము చేసే పూజా పునస్కారాలు కానీ, నోములు, వ్రతాలు కానీ, పద్యాలు కానీ, పాటలు కానీ సంస్కృతంలోనే ఎక్కువ భాగం ఉంటాయి. మీరు గమనించి చూడండి. రోజు పూజ చేస్తున్నాం, పూజలో చేసే మంత్రాలన్నీ అవే. పాదయోహ పాద్యం సమర్పయామి, హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, ముఖ్య ఆచమనం సమర్పయామి. పెళ్లి చేసుకున్నా, ఉపనయనం చేసుకున్నా, పితృతర్పణాలు చేసినా, కార్యక్రమాలు చేసినా ఇవన్నీ సంస్కృత భాషలోనే సంస్కృత పురోహితుల ద్వారా మనం నిర్వహిస్తున్నాం. మనం ఈ మధ్యకాలంలో కొంతమంది వాటి మీద పట్టించుకోకుండా ఏదో నామమాత్రంగా రొటీన్గా చేసుకుంటూ పోతున్నారు, కానీ ఆలోచిస్తే అవన్నీ సంస్కృత భాషలో సంస్కృత భాషలో ఉన్నవే ఆ మంత్రాలన్నీ కూడా. అలాంటి సంస్కృత భాష ఇవే కాకుండా కళ, సంగీతం, నాటకం, నాట్యం వీటన్నిటిలో కూడా సంస్కృత భాష అంతర్లీనంగా ఉంది అన్ని భాషల్లోనూ. ఈ సంస్కృత భాష ఎక్కడైతే ఉంటుందో ఆ సంస్కృత భాషకు ఉన్న ఆ భాష, లోకల్ భాష ఏదైనా సరే, ప్రాంతీయ భాషలు ఏ భాష అయినా సరే, సంస్కృత భాషతో కలిసి మాట్లాడినప్పుడు దాని యొక్క విలువ ఎప్పుడు చచ్చిపోదు. ఎందుకంటే దానికి తల్లి లాంటిది కాబట్టి. ప్రతి భాషకి సంస్కృత భాష అనేది ప్రతి భాషకి మాతృభాష లాంటిది. అలాగే మన సంస్కృతం మన భారతదేశానికి మాతృభాష లాంటిది. హిందీ రాష్ట్ర భాష, వ్యవహారిక భాష. హిందీ వ్యవహారిక ఎందుకని ఎక్కువ స్టేట్లు హిందీలో ఉన్నాయి కాబట్టి, హిందీ సాంప్రదాయంలో ఉన్నాయి కాబట్టి వాటికి హిందీ భాష రాష్ట్ర భాషగా చేశారు. కానీ అసలు మాతృభాష భారతదేశానికి సంస్కృతమే. హిందీ కాదు, తెలుగు కాదు, తమిళ్ కాదు, ఇంకోటి కాదు. అసలు మాతృభాష సంస్కృతమే. కాబట్టి మన మాతృభాష ఏది అంటే సంస్కృతం అని గర్వంగా చెప్పుకోవాలి. మనం హిందువులని ఎలా గర్వంగా చెప్పుకున్నామో మన మాతృభాష సంస్కృతం అని చెప్పుకోవడంలో కూడా అంత గర్వం ఫీల్ అవుతాం. ఎప్పుడైతే సంస్కృత భాషతో కలిపి మీరు తెలుగు భాషను మాట్లాడతారో అప్పుడు తెలుగు భాషకి అందం పెరుగుతుంది, తెలుగు భాష యొక్క శక్తి పెరుగుతుంది. తెలుగు భాష ఎందుకని? తల్లితో కలిసింది కాబట్టి. తల్లితో కలిసి ఉన్న పిల్లాడు ఎప్పుడూ స్ట్రాంగ్గా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. అలాగే తల్లితో కలిసిన సంస్కృతం, తెలుగు భాష కూడా అంతే అందంగా, అంతే సంస్కృతంగా, అంతే బాగుంటుంది. యశోద కృష్ణులు చూడండి ఎంత బాగుంటారో, ఆ యశోద కృష్ణుల ఫోటో చూడండి ఎంత బాగుంటుందో. యశోద లేని ఫోటో కూడా అక్కడ కృష్ణ యశోద ఉన్న ఫోటో చాలా బాగుంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది చూడటానికి. కాబట్టి అలాగే యశోద అయితే మాతృభాష సంస్కృత భాష అయితే, కృష్ణులు అంటే తెలుగు భాష అవ్వచ్చు. కానీ ఈ తెలుగు భాషకు కూడా అందం ఎప్పుడు వస్తుందంటే సంస్కృత భాషతో కలిపి మాట్లాడుతున్నప్పుడే
దాని యొక్క అందం వస్తుంది. కాబట్టి మనం మాట్లాడే భాషలన్నీ కూడా సంస్కృత భాషలోనే ఉన్నాయి. మన తెలుగులో 70-75% భాషల మాటలన్నీ కూడా తెలుగు సంస్కృత మాటలే. హిందీలో కూడా అంతే. చాలా భాషల్లో 60-70% మాటలు సంస్కృత మాటలే. తమిళ్లోనూ కొన్ని బెంగాల్లోనూ కొన్ని వాటిల్లో కొన్ని ఉండొచ్చు, కొంచెం తేడా ఉండొచ్చు, కొంచెం తక్కువ భాష ఉండొచ్చు. కానీ చాలా భాషలు సంస్కృతంలో ఈ తమిళ తప్పితే మిగతా భాషలన్నీ కూడా సంస్కృతం మీద ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవే. తమిళ భాషలో కూడా ఇన్ఫ్లుయెన్స్. తమిళ భాషలో సంస్కృతం లేని మాట ఏమని చెప్పండి. తమిళనాడులో పెట్టుకునే పేర్లన్నీ చూడండి ఎలాంటి పేర్లు ఉంటాయో, అన్నీ సంస్కృత పేర్లే. సంస్కృత భాష ఇన్ఫ్లుయెన్స్ లేకుండా సంస్కృతంలో పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి సంస్కృత భాష లేని భాష లేనే లేదు. అలాంటి సంస్కృత భాషని మనం ఇప్పుడు ఈ సంస్కృత భారత్ ద్వారా ప్రచారం జరుగుతోంది. 40 ఏళ్ళ నుంచి వాళ్ళు కష్టపడుతున్నారు. సరైన పోషణ గవర్నమెంట్ నుంచి దొరకలేదు. లాస్ట్ 10 ఏళ్ళుగా కొంచెం జరుగుతోంది. మనందరూ కూడా కార్యకర్తలు ఎక్కువగా తయారయ్యారు. ఇప్పుడు సంస్కృత భాషకి ఆదరణ లభిస్తుంది అనుకోవచ్చు. కానీ ఇది సరిపోదు. ఇంకా ఇలా కంటిన్యూస్గా 2-3 డికేడ్స్ నడిస్తే తప్పితే ఈ సంస్కృత భాషను పూర్తిగా మనం చేయలేము. ఇప్పుడు సంస్కృత భాషలో కొన్ని మిలియన్స్, కొన్ని కోట్ల గ్రంథాలు, లక్షల గ్రంథాలు ఉన్నాయని చెప్పాను. ఆ లక్షల గ్రంథాలు తగలిపోగా, పాడైపోగా, పరదేశాలకు వెళ్ళిపోగా, జర్మనీలో 130 శాఖలు ఉన్నాయట మన వేద శాఖలు. అలాగే కొన్ని లక్షల గ్రంథాలు ఉన్నాయి జర్మనీలో, జర్మన్ లైబ్రరీస్లో. 14 యూనివర్సిటీలో జర్మన్ లైబ్రరీ సంస్కృత భాషని ఒక సెక్షన్గా నేర్పుతున్నారు. సంస్కృత భాష నేర్పుతున్నారు 14 యూనివర్సిటీస్లో. అలాగే యూకేలో కూడా కొన్ని స్కూల్స్లో సంస్కృత భాష నేర్పుతున్నారు. యూకే లైబ్రరీస్లోనూ మ్యూజియంస్లోనూ సంస్కృత గ్రంథాలు చక్కగా ప్రిజర్వ్ చేసి పెడుతున్నారు. ఇటలీలో, రోమ్లో, కెథడ్రల్లో ఒక సీక్రెట్ లైబ్రరీ ఉంది. దాంట్లో సంస్కృత భాషలో ఉన్న గ్రంథాలన్నీ ఉన్నాయని చెప్తారు. అలాగే నాసాలో కానీ, న్యూయార్క్లో లైబ్రరీలో కానీ, హార్వర్డ్ యూనివర్సిటీలో కానీ సంస్కృత గ్రంథాలు సపరేట్గా ఉన్నాయి. అక్కడ లైబ్రరీలో విడిగా ఉన్నాయి. కానీ అందరినీ చూడనివ్వరు, కానీ ఉన్నాయి. ఇకపోతే మన వేదాలు చూస్తే వేదాల్లో 1130 శాఖలు ఉండేవి పూర్వకాలంలో. ఆ 1130 శాఖల్ని 4 సెక్షన్లుగా చేసి మన వ్యాస మహర్షి దాన్ని 4 సెక్షన్లుగా చేసి చెప్పారు. 4 సెక్షన్లుగా చేసి 4 వేదాలుగా చెప్పారు. ఆ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం 4 వేదాల్లోనూ 1130 శాఖలు ఉన్నాయి. ఈ 4 వేదాలకి ఈ 1130 శాఖల్లో ఈ రోజున 13 శాఖలే ఇండియాలో కనిపిస్తున్నాయి. 1131 శాఖకి 13 శాఖలే కనిపిస్తున్నాయి. ఇది ఈ 1000 సంవత్సరాల వరకు మనం నష్టపోయినది. ఎందుకని అంటే ఒక్కొక్క వేద శాఖకి ఒక్కొక్క వేద కుటుంబం ఉంటుంది. ఆ వేద కుటుంబాలు అన్ని కుటుంబాలు నశించిపోయినాయని అర్థం. ఇంకా 13 కుటుంబాలు మాత్రం నామమాత్రంగా ఉన్నాయి. అందులో 7 కుటుంబాలు మాత్రమే గురు శిష్య పరంపరలో చదువు చెప్తున్నాయి, చదువు నేర్చుకుంటున్నారు. 7 శాఖలు మాత్రమే విద్యాభ్యాసం జరుగుతోంది గురుకుల సిస్టంలో. తిరుపతిలో కానీ, ఇక్కడ కానీ, అక్కడ కానీ, ఎక్కడైనా వేద పాఠశాలలో ఈ 7 శాఖలే నేర్పుతున్నారు. 1131 శాఖలకి 7 శాఖలే నేర్చుకుంటున్నారు జనం. వీటిలోనే ఇంత శక్తి ఉంది. ఇంకా ఈ 7 శాఖలలోనే చాలా శక్తి ఉంది. దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రజెంట్ ప్రపంచం. ఈ కలియుగ ప్రపంచంలో మానవులు ఈ 7 శాఖల్లో ఉన్నదాన్నే సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రజలు. ఎందుకని కాన్సన్ట్రేషన్ లేదు, జ్ఞానం విలువ తగ్గింది, మనుషుల యొక్క శక్తి కూడా తగ్గింది. తద్వారా నేర్చుకోలేకపోతున్నారు. కానీ మొత్తం 1130 శాఖల్లో ఎన్ని ఉన్నాయో మరి అర్థం చేసుకోండి, ఎంత నాలెడ్జ్ ఉంటుందో. తర్వాత 130 ఈ 1130 శాఖలు 131 శాఖలు ఇప్పటికీ జర్మనీలో ఉన్నాయని చెప్తారు. 131 శాఖలు మన దగ్గర 13 ఉన్నాయి, వాళ్ళ దగ్గర 131 శాఖలు ఉన్నాయి. మళ్ళీ ఎలా వెళ్ళినాయో ఎలా చేరినాయో తమకు తెలియదు మనకి. కాబట్టి ఈ సంస్కృతి ఇంకా చదవలేదు, చావదు. కాబట్టి దీన్ని మనం ఈ గ్రంథాలు చదివినప్పుడు కదా మనకు తెలిసేది. ఇంకో విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 1000 AD వరకు, అంటే 2000 సంవత్సరంలో ఉన్నాం. 1000 సంవత్సరాల సమయంలో 1000 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో 11 యూనివర్సిటీలు ఉండేవి, మహా యూనివర్సిటీలు, విశ్వవిద్యాలయాలు ఉండేవి. 11 విశ్వవిద్యాలయాలు ఉండేవి. ఒకటి సంస్కృత విశ్వవిద్యాలయం, మహిళా విశ్వవిద్యాలయం ఉండేది ఎక్కడ, ఉజ్జయినిలో. తక్షశిల, నలంద, బీహార్ అంటేనే విహారాస్, విహారం అంటే విశ్వవిద్యాలయం అని అర్థం. అలాంటి విహారాస్ ప్లేసే బీహార్. ఈ రోజు నాశనం అయిపోయింది ఈ యొక్క ఇన్వేషన్ వల్ల, వీటి వల్ల అలా బ్యాక్ సీట్ చేసుకుంది. కానీ విశ్వవిద్యాలయాలన్నీ బీహార్లో ఉండేవిట. ఉజ్జయిని, MP, బీహారు, కంచి, నవదీప్, బెంగాల్,
కాశీ విశ్వవిద్యాలయాసు, తర్వాత కాశ్మీర్ సరస్వతి పీఠం, ఇవన్నీ కూడా మహా విద్యాపీఠాలు మనకి. ఈ విద్యాపీఠాల్లో విశ్వవిద్యాలయాలు ఉండేవి. ఈ విశ్వవిద్యాలయాలు ప్రపంచమంతా కూడా చదువు చెప్పేవాడు. ఈ రోజున ఎలాగైతే పిల్లలు అమెరికా, ఆస్ట్రేలియా, యూకే వెళ్ళి చదువుకుంటున్నారో, ఆ రోజుల్లో ప్రపంచం అంతా వచ్చి మన దగ్గర చదువుకునేవాళ్ళు. మన దగ్గర నుంచే చదువుకుని, మన దగ్గర నుంచే తీసుకుని, మెయిన్గా అరబ్ దేశం వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి ఈ గ్రంథాలను తీసుకెళ్ళి మార్చుకుని అక్కడి నుంచి మిగతా యూరప్కి వెళ్ళినాయి. అవన్నీ ఆ భావాలన్నీ, ఆ ఐడియాలు, ఆ లక్షణాలు, వాళ్ళలో ఇంకా ఆ యొక్క జ్ఞానం ఏర్పడింది అంటే అది వేద భాష నుంచే వచ్చింది అని గ్యారంటీగా నమ్మచ్చు. ఎందుకంటే పూర్వకాలంలో వాళ్ళకి వేద బోధించిన వాళ్ళు మనవాళ్లే కాబట్టి, వాళ్ళ ద్వారానే వాళ్ళ ఋషులు తయారయ్యారు, వాళ్ళ సైంటిస్ట్ తయారయ్యారు కాబట్టి, ఆ జ్ఞానం వల్లే వాళ్ళ తరాల వాళ్ళు తయారయ్యారు కాబట్టి, ఆ పూర్వకాలం వాళ్ళ పూర్వీకులు మన దగ్గరే నేర్చుకున్నారు కాబట్టి తప్పకుండా మన సంస్కృతే వాళ్ళకి వచ్చింది, మన జ్ఞానమే వాళ్ళకి వెళ్ళింది అని చెప్పుకోవచ్చు. కాబట్టి కొత్త కొత్త పేర్లతో, కొత్త కొత్త మాటలతో, కొత్త కొత్త భాషలో అవి చెప్పినంత మాత్రాన మన జ్ఞానం ఎక్కడికి పోలేదు. బట్ కానీ మనం పోయాం, మనం వెనకబడిపోయాం. మనం ఎందుకు వెనకబడిపోయాం అంటే బానిసత్వంలో ఉండి వెనకబడిపోయి మనం రీసెర్చ్ చేయడం మానేశాం. ఈ 1000 సంవత్సరాలుగా మన దేశాన్ని రక్షించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాం తప్పితే మన భాషా ఇంప్రూవ్మెంటు, రీసెర్చ్, భాషలో ఉన్న విజ్ఞానాన్ని తెలుసుకోవడం, తద్వారా మనం చదువుకోవడం అనేది మర్చిపోయాం. అందుమూలంగా మన భాషలో ఉన్న గణితాన్ని కానీ, మన భాషలో ఉన్న ఫిజిక్స్ కానీ, మన భాషలో ఉన్న సైన్స్ని కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, ఆయుర్వేదం కానీ, శిల్పశాస్త్రం కానీ, 64 కళలు కానీ, ఇవన్నీ కూడా సంస్కృతంలోనే ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. నాట్యశాస్త్రం అనేది సంస్కృత భాషలో ఉంది. ఈ రోజున ఇన్ని కళలు అభివృద్ధి చెందుతున్నాయంటే భరతనాట్యం, నాట్యశాస్త్రం మూలంగానే అభివృద్ధి చెందుతున్నాయి. ఆ నాట్యశాస్త్రం సంస్కృతంలో ఉంది. గణితం అనేది ఇక్కడే పుట్టింది. గణితం అనేది వేదాల నుంచే పుట్టింది. దాని నుంచి మిగతా వాళ్ళందరూ నేర్చుకున్నారు. ఈ రోజున మనం చేసే అంకెలన్నీ కూడా గణిత సంస్కృతంలోంచే పుట్టినవే. కాబట్టి ఈ విధంగా చూస్తే కొన్ని మిలియన్స్ ఆఫ్ గ్రంథాలు కూడా ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. ఇంకా మన ఉస్మానియా లైబ్రరీలో ఉన్నాయి, కానీ రకరకాల లైబ్రరీస్లో ఉన్నాయి. అవి నేర్చుకున్నా చాలు. వాటిని సరిగ్గా పోషించేవాళ్ళు లేడు, ఇన్నాళ్ళు సరిగ్గా ప్రిజర్వ్ చేస్తున్న వాళ్ళు లేడు. వాటి మీద దృష్టి పెట్టాలి. మన అసోసియేషన్స్, మన సనాతన విషయాలు, పెద్దవాళ్ళు అందరూ అవి వాళ్ళు వెళ్ళి చూడాలి. మనం వెళ్ళి అవి ఎలా చేస్తున్నారు, ఎందుకు చేయట్లేదు అని మనం ప్రశ్నించగలిగే శక్తి రావాలి మనకి. అవన్నీ చేసినప్పుడు అవన్నీ నిలబడతాయి. వాటిని మనం చదవాలంటే ఎలా అర్థమవుతుంది మనకి? సంస్కృతం నేర్చుకుంటేనే అర్థమవుతుంది. లేకపోతే ఎలా అర్థమవుతుంది? లేకపోతే ఆ శాస్త్రం, ఆ నాలెడ్జి అదంతా మరుగున పడిపోతుంది. ఈ రోజున ఇప్పుడు రీసెర్చ్ చేసేసి అరుణ ప్రశ్నాన్ని మొన్న పుస్తకం పబ్లిష్ చేసాం, కోవిదానవాణి అని మా అసోసియేట్ పబ్లిషర్ ద్వారా. ఆ కోవిదానవాణిలో అరుణ ప్రశ్న మీద రీసెర్చ్ చేసి రాశాడు ఆయన పుస్తకం, సీతారామయ్య గారి అని తెలుగు ఆయనే. అరుణ ప్రశ్నలో ఏముంది? మోడర్న్ క్వాంటమ్ ఫిజిక్స్ కానీ, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ కానీ, గ్రావిటీ సిస్టమ్ కానీ, ఇలాంటివన్నీ కూడా దాంట్లో ఉన్నాయి అని ఆయన ప్రతిపాదిస్తున్నాడు, ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఇలాంటి సైన్స్ విషయాలు చాలా ఉన్నాయి దాంట్లో. సైన్స్ లేకపోలేదు. సైన్స్ లేకపోతే మన వాళ్ళు ఎలా బతికారు? రాజులు ఎలా రాజ్యం చేశారు? పాలిటిక్స్, అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డరు, ధర్మసూత్రాలు లేకపోతే, అవి తెలియకపోతే మన వాళ్ళు రాజ్యాలు ఎలా చేశారు? ఇక్ష్వాకు వంశులు, రాముడు లాంటి రాజ్యాలు చేశారే, వాళ్ళందరూ ఏ ధర్మం ప్రకారం ఏ చదువులు చదువుకుని చేశారు? వాళ్ళందరూ కూడా ఈ ధర్మశాస్త్రాలు చదువుకుని చేశారు, ఈ వేదాలు చదువుకుని చేశారు, ఈ ధర్మశాస్త్రాలు చదువుకుని చేశారు. ఈ మనుస్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, ఇలాంటి స్మృతులు చదువుకుని చేశారు, రాజ్యం చేశారు వాళ్ళందరూ. చాణక్యుడు కూడా ఇలాంటి వాటి ద్వారానే చాణక్యుడు రాజ్యాన్ని స్థాపించాడు, పునర్నిర్మాణం చేశాడు 2000 years బ్యాక్, 3000 years బ్యాక్ చాణక్యుడు కూడా ఈ విధమైన సంస్కృతంలోంచి, ఈ విధమైన గ్రంథాల నుంచే పునర్నిర్మాణం చేశాడు దేశాన్ని. అలాంటి సంస్కృతిని మనం నేర్చుకోవాలంటే సంస్కృతం నేర్చుకోకుండా కుదరదు. కాబట్టి సంస్కృతం నేర్చుకుని, మన ఆ గ్రంథాలు చదివి, తద్వారా మనం తర్వాత తరాల వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మనం చదువుకోవడమే కాకుండా, మనం నేర్చుకోవడమే కాకుండా, మన తర్వాత మనం 9 వరకు పాస్ అయ్యి మళ్ళా పాఠాలు మొదలుపెట్టి మిగతా వాళ్ళకి ప్రవేశించి నేర్పడం మొదలుపెట్టాలి. అలాంటి ఉద్దేశాలతో మనం చేయాలి. దీన్ని చేయాలంటే నేను 4 ఏళ్ల నుంచి ఆన్లైన్ నడుపుతున్నాం ఫ్రీగా. అలా నాలాగా నడిపే వాళ్ళు చాలామంది తయారయ్యారు. ఇప్పుడు చాలామంది నడుపుతున్నారు. ఎక్కడో అక్కడ ఏదో క్లాసులో, ఏదో ఒక సెక్షన్లో మీరు వాళ్ళ క్లాసుల్లో చేరి మీ వీలున్న టైం ప్రకారం సాయంత్రం 8ంటికి నడిపేవాళ్ళున్నారు, 7ంటికి నడిపేవాళ్ళున్నారు, 3ంటికి నడిపేవాళ్ళున్నారు, పొద్దున పూట నడిపేవాళ్ళున్నారు. నేను పొద్దున పూట నడుపుతాను, సాయంత్రం నడుపుతాను. నా క్లాసులు పొద్దున ఉన్నాయి, సాయంత్రం ఉన్నాయి.
పాస్ అయిన వాళ్ళు కూడా మన దాంట్లో చాలామంది ఉన్నారు. ఎదుర్కొన్న వాసుదేవమూర్తి గారు ఉన్నారు. వాసుదేవమూర్తి గారు శిక్షలోకి వచ్చారు ఇప్పుడు. అలా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కోవిద పాస్ అయిన వాళ్ళు చాలా ఉండే ఉంటారు మీ గ్రూపులో కూడా. చదువుతున్న వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా ఉండుంటారు. కాబట్టి చదివిన వాళ్ళు వెంటనే ఆ క్లాసుల్లో చేరి మీరు కూడా సంస్కృతం నేర్చుకోవడం ఒకటి ఇంపార్టెంట్. నేర్చుకోవడం ఒకటి ఇంపార్టెంట్. చేరకపోతే సాయంత్రం 8 గంటలకు నా క్లాసులు స్టార్ట్ అవుతాయి. నేను, విశాలక్ష్మి గారు, తర్వాత పద్మశ్రీ గారు, సివి రామకృష్ణ గారు, నలుగురు ఉన్నాం. నేను ఒక్కడినే చెప్పేవాడిని ఇదివరకు. ఇప్పుడు నలుగురం కలిసి చెప్తున్నాం. సాయంత్రం ప్రతిరోజు సాయంత్రం 8 గంటలకు ఉంటుంది. ఎవరిది క్లాసు, ఒక ఆదివారం తప్పితే. మొత్తం 6 రోజులు, సోమవారం నుంచి శనివారం దాకా ఉంటుంది సాయంత్రం క్లాసులు. మార్నింగ్ క్లాసులు సోమవారం నుంచి ఆదివారం దాకా ఉంటాయి. 7 క్లాసులు 7 రోజులు ఉంటాయి. ఒకటి శుక్రవారం మన సనాతనం దాంట్లో ఉంటుంది, ఇంగ్లీష్ దాంట్లో. మిగతా 6 రోజులు బయట వాళ్ళకు ఉంటుంది. సో మొత్తం 6 పొద్దున సాయంత్రం బ్యాచ్లు నడుపుతున్నాం మేము ఈ నలుగురం కలిసి. కాబట్టి కొన్ని దాదాపుగా 100-150 మంది ఇప్పుడు ఈ రోజున అడ్మిషన్ అయ్యి నేర్చుకుంటున్నారు ఈ తరగతుల వల్ల. వీళ్ళందరూ కూడా సంస్కృతాన్ని నేర్చుకోవడానికి సిన్సియర్గా వస్తున్న వాళ్ళు. మీరందరూ కూడా లేని వాళ్ళు, జారిన వాళ్ళు చేరి దాంట్లో నేర్చుకోవాల్సిందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఇంతవరకు దీన్ని బట్టి మీకు నేర్చుకున్న వల్ల లాభం ఏంటి అనేది మీకు అర్థమేంటి? ఇప్పుడు దీనివల్ల మనకి భుక్తి గడుస్తుందా అంటే, భుక్తి ఈ రోజున గడవకపోవచ్చు. కానీ మీరు కనుక పుస్తకాలు చదివి, మీరు కనుక జర్నల్స్ చదివి, రీసెర్చ్ చేసి, ఆ రీసెర్చ్ ద్వారా కనుక మీరు పేపర్లు పబ్లిష్ చేసి దేశానికి దేశ సేవ చేయొచ్చు. తర్వాత తద్వారా మీరు మీ నాలెడ్జ్ని పెంచుకోవచ్చు. తద్వారా మీరు సంస్కృతం నేర్చుకునే వాళ్ళు సంస్కరించబడతారు. సంస్కృతం నేర్చుకోవాలంటే ఒక డిసిప్లిన్ అవసరం. నోటి డిసిప్లిన్ అవసరం. కండరాల డిసిప్లిన్ అవసరం. ఉచ్చారణ డిసిప్లిన్ అవసరం. ఈ ఉచ్చారణ డిసిప్లిన్తో నేర్చుకున్న భాష కాబట్టి, ఇది సంస్కరించబడిన భాష కాబట్టి, సంస్కారం పొందిన భాష కాబట్టి మనుషులు సంస్కారవంతులుగా తయారవుతారు. కాబట్టి ప్రైమరీ స్కూల్ లెవెల్లోనే సంస్కృతం నేర్పడం మొదలుపెట్టాలి పిల్లలకి. వాళ్ళు సంస్కారవంతులుగా ఒక విధమైన నాలెడ్జ్, ఒక విధమైన నీతి నియమాలతో బతకాలనే భావనలతో తయారవుతారు. అలా 10-15 ఏళ్ల వరకు కనుక తయారైన పిల్లలు ఏ రోజు పాడైపోరిగా. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ధైర్యంగా ఏ పనైనా చేయగలుగుతారు. నేను ఏదైనా చేయగలననే ధైర్యం వస్తుంది సంస్కృతం నేర్చుకోవడం వల్ల. ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది. తద్వారా దేశానికి సరిగ్గా సేవ చేయగలుగుతారు. ఒక మంచిని మనం నేర్పుతున్న డిసిప్లిన్గా పిల్లలు తయారైనప్పుడు పాడైపోయే వాళ్ళు 10% ఉంటారు, అంతకన్నా ఎక్కువ ఉండరు. అదే మనం ఇండిసిప్లిన్గా మనం చదువు నేర్పితే పాడైపోయే వాళ్ళు 90% ఉంటారు, బాగున్న వాళ్ళు 10% ఉంటారు. కాబట్టి మనకి రివర్స్లో నడుస్తుంది. ఇప్పుడు 90 మంది పిల్లలు సరైన విజ్ఞానం లేకుండా పై చదువులకు వస్తున్నారు. ఉద్యోగాలు, సంపాదించడం, డబ్బు సంపాదించడం ఒక్కటే అనే భావంలో చదువు నేర్చుకుంటున్నారు. అది కాదు కరెక్ట్ భావం. నీతి నియమము, ఒక విధమైన క్రమశిక్షణ, ప్రవర్తన, లేవటము, నిద్రపోవడం, నిద్ర లేవడం, టైం నిద్ర పడుకోవడం, ఒక శిక్షణగా బతకడం, ఇలాంటివన్నీ నేర్పేది సంస్కరించబడిన వాడే సంస్కృతం. కాబట్టి సంస్కృతం మనం నేర్చుకోవాలి. ఈ రోజులు ఇప్పుడు మనం వృద్ధులైన వాళ్ళు ఎవరైనా ఉంటే, 60 దాటిన వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, వీళ్ళందరికీ తప్పకుండా వాళ్ళ డ్యూటీ, నేను రిటైర్ అయిపోయాను, అన్నీ అయిపోయినాయి, నా పనులన్నీ సెటిల్ అయిపోయినాయి, నేను నిద్రపోతాను అంటాం అనేది బుద్ధి తక్కువ, సరైన పద్ధతి కాదు. నేను చాలా అలసిపోయాను, ఏమీ అలసిపోరు. మన అందరి యొక్క బాధ్యత. బతికున్నంతకాలం మానవుడు, దేవుడు, భగవంతుడు ఆయురారోగ్యం ఎందుకు ఇస్తాడు? మనందరం ఆయురారోగ్యం కావాలని మన మృత్యుంజయ జపము, మృత్యుంజయ హోమాలు ఇవన్నీ ఎందుకు చేసుకుంటాం? షష్ఠిపూర్తిలోను, సప్తమ మహారథిలోను 70 సంవత్సరాలకి 80 సంవత్సరాలు ఇవన్నీ మృత్యుంజయ హోమాలు, హోమాలు ఎందుకు చేసుకుంటాం? ఆయువు పెరగాలని కదా. ఆయువు పెరగాలని ఒకటి, మనం వెళ్ళేప్పుడు హాయిగా వెళ్ళిపోయాలని ఒకటి. ఈ 2 కారణాలతో చేస్తాం కదా. ఎందుకు కావాలని కోరుకున్నామండి ఆయువు? మనం అన్నీ చేసాం కదా, రిటైర్ అయిపోయాం కదా, ఇంకా ఎందుకు ఆయువు మనకి? ఏం చేసుకోవాలి ఆయువుని? ఎందుకు చేసుకోవాలంటే మనకున్న పూర్వ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నిటికీ పరిపక్వం రావాలి. ఆ కర్మలన్నిటికీ పరిపక్వం వస్తే ఎంత ఆయువు ఉంటే ఈ మానవ జన్మలోనే, మళ్ళీ వచ్చే జన్మ మానవ జన్మ వస్తుందో లేదో తెలియదు మనకి. సాక్షాత్ మోక్షానికి వెళ్ళిపోతామో, లేకపోతే ఇంకో అధోగతికి వెళ్తామో మనకు తెలియదు. మనం చేసిన పాపాలు ఎలా ఉన్నాయో తెలియదు మనకి. మానవ జన్మే వస్తుందో నమ్మకం ఏంటి? కాబట్టి ఇచ్చిన మానవ జన్మని ఉపయోగించుకోవాలి కదా. ఇచ్చిన మానవ జన్మలో సరైన టైం మనకి ఇచ్చింది ఆయువు ఒక్కటే. మనకి భగవంతుడు ఇచ్చిన ఆస్తి ఏంటి?
మధ్యాహ్నం మనం సంపాదించేవి శరీరము ఆయుష్, ఈ రెండు భగవంతుడు ఇచ్చినవి, మనం సంపాదించినవి కాదు. వీటిని లోక కళ్యాణం కాతం ఉపయోగించుకోవాలి. ఈ శరీరాన్ని, ఆయుష్ని, ఈ టైంని, ఈ సమయాన్ని, మన జీవితాన్ని లోక కళ్యాణం కోసమే ఉపయోగించాలి. అప్పుడే మీకు మోక్షానికి సాధన అవుతుంది. మోక్ష సాధన అంటే అదే. సో మోక్ష సాధనకి ఏంటి? మనకి ఇచ్చిన ఆయుష్ని ప్రజా బాహుళ్యం యొక్క అభివృద్ధి కోసం, మన ఫ్యూచర్ తరాల యొక్క అభివృద్ధి కోసం మనం జీవితాన్ని వెచ్చించి ముసలాళ్ళం అయిపోయామని అధైర్యపడకుండా ధైర్యంగా నిలబడి, తప్పకుండా పెద్దవాళ్ళందరూ, చిన్నవాళ్ళందరూ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మనం రాంగ్ మార్గంలో నడుస్తున్నామని తెలుసుకుని, నేర్చుకుని వాళ్ళ పిల్లలకి తయారు చేసి, పిల్లల్ని వెంటనే సంస్కృత భాషను చిన్నప్పటి నుంచి అలవాటు చేసి, చిన్నప్పుడు జస్ట్ బై హార్ట్తో సరిపోతుంది. 10 ఏళ్ల వరకు బై హార్టే. భగవద్గీత చిన్నపిల్లలకు నేర్పాలంటే బై హార్ట్ చేయించాలి. పెద్దవాళ్ళకి 18 ఏళ్ళ వాళ్ళకి 20 ఏళ్ళకి నేర్పాలంటే అర్థంతో సహా చెప్పాలి. 20 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చి 60 ఏళ్ళు వచ్చి ఓన్లీ పారాయణ చేస్తే ఏం ఉపయోగం లేదు. భగవద్గీత అర్థాలు తెలుసుకుని పారాయణ చేయాలి. భగవద్గీత పారాయణ చేస్తున్నామంటే అర్థంతో సహా పారాయణ చేయాలి. అందుకని 7 గంటల నుంచి 8 గంటల వరకు రోజు నిత్య పారాయణ జరుగుతుంది మా చేత భగవద్గీత పారాయణ. దాంట్లో అర్థంతో సహా చేస్తాం. ఇప్పుడు గీతామకరందం పారాయణ చేశాము 2 సార్లు, శంకర భాష్యం 2 సార్లు పారాయణ చేశాము. దాంతోపాటు సైమల్టేనియస్గా రామాయణ పారాయణ, పురాణాల పారాయణ చేస్తున్నాం 7 to 8 రోజు. నేను ఏ లింక్లో అయితే మీకు కనిపిస్తుంది, జూమ్ లింక్లో ఉన్నారు మీరు ఇప్పుడు, నా లింక్ గూగుల్ మీట్ లింక్. ఆ గూగుల్ మీట్ లింక్లో రోజు 7 గంటలకి తప్పకుండా గీతాపారాయణ క్లాస్ ఉంటుంది. గీతాపారాయణతో పాటు మార్కండేయ పురాణం చదువుతున్నాం. ఇప్పుడు పారాయణ చేసి మార్కండేయ పురాణం చదువుతున్నాం. నిన్నే గీతాపారాయణ అర్థంతో సహా చెప్పడం అయిపోయింది. 18 అధ్యాయాలు మొన్న అయిపోయింది, మొన్న విజయదశమి నాటికి. సో మళ్ళా కొన్నాళ్ళు మామూలు పారాయణ చేసి తర్వాత మళ్ళీ అర్థం నెక్స్ట్ మళ్ళీ మొదలెడతాం. ఈ లోపల మార్కండ పురాణం కంప్లీట్ చేస్తాం. ఆ విధంగా ఆ కార్యక్రమం నడుస్తుంది. ఇది కాకుండా మేము వేదవాణి జర్నల్ అని ఒకటి నడుపుతున్నాం. ఈ వేదవాణి జర్నల్లో మన సంస్కృత మహాభారతంలో కానీ, భారతంలో, రామాయణంలో కానీ, పురాణాల్లో కానీ, మిగతా గ్రంథాల్లో కానీ ఏ విధమైన విషయాలు ఉన్నాయి, అవి తెలుగు భాషలో చదివినా సరే వాటిని మీరు చదివి దాని మీద పేపర్లు రాస్తే, చాలామంది సీనియర్స్ ఉన్నారు, వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళు చక్కగా మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. అందరూ పేపర్లు రాస్తే ఆ వేదవాణి జర్నల్లో పబ్లిష్ అవుతుంది. వేదవాణి జర్నల్ అనేది ISSN జర్నల్, గవర్నమెంట్ జర్నల్. 3 ఏళ్ల నుంచి నడుపుతున్నాం. క్వార్టర్లీ జర్నల్. ఈ అక్టోబర్ రిలీజ్ అయింది. ఇప్పుడు అది కూడా వెబ్సైట్లో పెట్టాం, చూడండి. దాంట్లో మేము రాసిన ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ ఆర్టికల్స్ చదవండి, తెలుస్తుంది. ఎలా అయితే మనం సిద్ధాంతాలు, త్రికరణ శుద్ధి అంటే ఏంటి, త్రికరణ శుద్ధికి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి ఏం కాన్సెప్ట్ ఉంది, గరుడ పురాణంలో చెప్పిన శ్రవణులు, చిత్రగుప్తుడు, మన జీవితాలన్నింటినీ మనం ఏ భావాలతో మనం ఉద్యోగం చేసాం, మనం ఏ భావాలతో జీవిస్తున్నామో అనే చిత్రగుప్తుడు ఎలా తెలుస్తుంది. ఎక్కడో ఉన్న చిత్రగుప్తుడికి మన మనసులో ఉన్న భావాలు ఎలా తెలుస్తున్నాయి, ఆయనకి ఏ విధమైన సైన్స్ వల్ల తెలుస్తున్నాయి. అలాగే యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ అంటే ఏమిటి, యూనిఫైడ్ ఫీల్డ్ థియరీకి, భగవత్ సిద్ధాంతానికి, పంచభూతాలకి ఏమిటి సంబంధం ఉంది, పంచభూతాలంటే ఏమిటి, పంచభూతాలంటే నథింగ్ బట్ సైన్స్. ఆకాశం నథింగ్ బట్ సౌండ్. తన్మాత్రలు, పంచతన్మాత్రలు ఏమిటి, పంచతన్మాత్రలు. పృథివీ ఆపస్థితో వాయురాకాశాత్ పంచభూతాలు. పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి పృథివీ పుట్టినాయి. వీటికి 5 లక్షణాలు ఉన్నాయి. ఏమిటి లక్షణాలు? దాని తన్మాత్రలు అంటారు వాటిని. తన్మాత్రలు మన పంచేంద్రియాలు. మన పంచేంద్రియాలతో ఏమైతే చూస్తాయో అవి వాటికి ఉన్నాయి. ఆ పంచతన్మాత్రలు పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు సంబంధం ఉంది. ఈ పంచ జ్ఞానేంద్రియాలు పంచ తన్మాత్రలు. పంచతన్మాత్రలు అంటే ఆకాశం యొక్క లక్షణం ఏమిటి? సౌండ్. సైన్స్ కాదా? శబ్దం అనేది సౌండ్ కాదా? శబ్దం అనేది సైన్స్ కాదా? శబ్దం అనేదిగా సౌండ్ అంటే, సౌండ్ వేవ్స్ అంటే శబ్దమే కదా. ఆ శబ్దం ఉందని మనవాళ్ళు ఎప్పుడో చెప్తున్నారు కదా, ఆకాశంలో ఉందని, ఆకాశం పుట్టింది శబ్దం అని. శబ్ద వేవ్స్ దాంట్లో ఉన్నాయని చెప్తున్నారు కదా, శబ్ద తరంగాలు ఉన్నాయి, శబ్ద తరంగాల నుంచి వేదం నేర్చుకున్నామని చెప్తున్నారు కదా వాళ్ళు. మరి శబ్దం సైన్స్ ఉన్నట్టా లేనట్టా మరి మన శాస్త్రంలో? మరి దాని తర్వాత వాయువుకున్న శక్తి ఏంటి? వెలాసిటీ, స్పీడు, స్పర్శ. ఆ స్పర్శ ఎలా వస్తుంది? ఆ మూమెంట్ వల్ల, మూమెంట్ వల్ల కదా వస్తున్నది. ఆ మూమెంట్ అనేది వాయువుకు ఉన్నది. ఆ మూమెంట్ అనే శక్తి ఎవరికి ఉంది? వాయువుకు ఉంది. దానివల్ల స్పర్శ వస్తుంది. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. శబ్దము, స్పర్శ 2 వాయువులో ఉన్నాయి.
అది అగ్నికి వచ్చేటప్పటికి శబ్ద స్పర్శ రూపాలు ఉన్నాయి. అగ్నికి వచ్చే రూపం కనిపిస్తుంది మీకు. వాయువు కనిపిస్తుందా? కనిపించదు. వాయువు కనిపించదు మనకి. కానీ అగ్ని కనిపిస్తుంది కదా, దానికి రూపం వచ్చింది. రూపం ద్వారా ఏమొచ్చింది? హీట్ వచ్చింది, వేడి వచ్చింది. వేడి తరంగాలు ఉన్నాయి అక్కడ, రేడియేషన్స్ ఉన్నాయి. రేడియేషన్ ఉంది అగ్నికి. ఆ సైన్స్ కాదా? రేడియేషన్ సైన్స్ కాదా? కండక్షన్ సైన్స్ కాదా? ఇవన్నీ దేనిలో వచ్చినాయి? పంచభూతాలలో వచ్చినాయి. ఆ తర్వాత వాయువులోంచి, జలంలోంచి, మన భూమిలోంచి కదా. కెమిస్ట్రీలో చెప్పే మ్యాండ్లీస్ పీరియాడిక్ టేబుల్ అనే 147 మనకి కెమికల్ ఐటమ్స్ చెప్తాం కదా మనం. మెటల్స్, నాన్ మెటల్స్ వగేరా వగేరా చెప్తాం కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? పంచభూతాల నుంచే వచ్చినాయి. మరి పంచభూతాల నుంచి పంచభూతాలు ఎవరు చెప్పారు? ఇవన్నీ మన వేదాలు చెప్తున్నాయి కదా. మొత్తం విశ్వం అంతా ఎలా ఉంది, విశ్వంలో గ్రహాలు ఎలా ఉన్నాయి అని. ఇప్పుడు అగ్ని నుంచి జలానికి ఉన్నాయి 4 లక్షణాలు ఉన్నాయి. జలానికి శబ్దం ఉంది, జలానికి స్పర్శ ఉంది, రూపం ఉంది, ప్లస్ రుచి కూడా ఉందని. అగ్నిని రుచి చూడగలమా? చూడలేము. వాయువుని రుచి చూడగలమా? చూడలేము. ఆకాశాన్ని రుచి చూడగలమా? చూడలేము. కానీ జలాన్ని రుచి చూడగలం. దానికి జలాన్ని రుచి శక్తి ఉంది, ఎక్స్ట్రా శక్తి. 4వది. 5వ దానికి భూమికి 5 శక్తులు ఉన్నాయి. గంధం 5వది. గంధం, శబ్ద స్పర్శ రూప రసగంధాలు 5 ఉన్నాయి భూమికి. ఇది తన్మాత్రలు. ఈ శాస్త్రం అంతా ఎలా తెలుస్తుంది మనకి? సంస్కృతం నేర్చుకుంటే తెలుస్తుంది. సంస్కృతం నేర్చుకోకపోతే మనం బయట వాళ్ళు చెప్పింది వినాలి, వాళ్ళు చెప్పిన మాటలు వినాలి. ఈ రోజు లేటెస్ట్గా ఇన్ని ఏళ్ల తర్వాత, 200 ఏళ్ల తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్ ఏదైతే ఉందో అది పూర్వకాలంలో మన దగ్గరే ఉంది. లేకపోతే శ్రవణులకి మన భాష ఎలా తెలుస్తుంది? వాళ్ళకి లైట్ రేస్ వల్ల కదా చూస్తుంది వాళ్ళు. క్వాంటమ్ మెకానిక్స్ ఏం చెప్తుంది? 2 పార్టికల్స్ విడదీసి చెప్తే, 2 లైట్ పార్టికల్స్ని విడదీస్తే, ఒక చిల్లులోంచి పంపిస్తే 2 లైట్ రేని 2 భాగాలుగా విడిపోయి ఉంటుంది. ఆ 2 భాగాలుగా విడిపోయింది ఒకదానికి ఒకదానికి సంబంధం ఉంటుంది. దీని మీద ఏదైనా కనుక ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ చేస్తే ఆ 2 దాని మీద కూడా అదే ఫోర్స్, ఏం ఫోర్స్ పెట్టకుండానే యాక్ట్ చేస్తుంది. ఆ కణం కూడా అలాగే పనిచేస్తుంది అని చెప్పేది క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. ఆ థియరీ ప్రకారం కదా మన చిత్తంలో, మన మనసులో ఏముందో శ్రవణంలోనే వాళ్ళు తెలుసుకుని చిత్రగుప్తుడికి చెప్తున్నారు. ఈ విధమైన రీసెర్చ్ ఎందుకు చేయలేము మనం? బికాజ్ మన సంస్కృతం రాదు కాబట్టి చేయలేము. వాళ్ళు చెప్పింది నమ్మాలి. వాళ్ళు కొత్తగా కనుక్కున్నట్టు చెప్తున్నారు మనకి అన్ని విషయాలన్నీ. మన కళ్ళు మూసుకుని వాళ్ళు చెప్పిందే వాళ్ళు గొప్పవాళ్ళని మన పిల్లలందరూ నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారంటే మన శాస్త్రాలు మనం చదవకుండా ఉన్నాం కాబట్టి. రామాయణంలో రాముడు ఏం చెప్పాడు భరతుడికి? రాజ్యం ఎలా చేయాలో చెప్పాడు. చిత్రకూడానికి వెళ్ళి, నువ్వు రావయ్య బాబు అని ఆయన అడుగుతుంటే, నువ్వు రాజ్యం ఎలా చేస్తున్నావు అని అడుగుతాడు రాముడు. ఆల్రెడీ రాముడు ఉద్యోగం చేస్తున్నాడు, రాజ్యం భరతుడు రాజ్యం చేస్తున్నట్టుగా అనుకుని రాముడు అడుగుతాడు. రాముడు ఏం చేస్తున్నాడు? రాముడు ఏం చెప్పాడు? నువ్వు 2 సర్కల్లో చెప్తాడు రాజ్యం ఎలా చేయాలో. 2 సర్కల్ అంటే దాదాపు 100 శ్లోకాలు. ఇప్పుడు నేను మార్కండేయ పురాణం చదువుతాను, 10 అధ్యాయాలు. 10 అధ్యాయాల్లో ఏమున్నాయి? అండోత్పత్తి, బీజం ఎలా పుట్టింది, గర్భంలో ఎలా పెరుగుతుంది, అది ఏమేమి కలిస్తే బీజం అవుతోంది, ఎన్ని నెలలకి పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది, ఏ లక్షణాలతో పెరుగుతుంది అనేది 10వ అధ్యాయం రాసింది మార్కండేయ పురాణాల్లో. మొత్తం మన డెలివరీ సిస్టమ్ అంతాను, ఏ విధంగా బయటకు వస్తాడు, ఏ విధంగా కణాలు పెరుగుతాయి, ఏ విధంగా శక్తి పెరుగుతుంది, లోపల పిండం పెరుగుతుంది, ఏ విధంగా బేబీ తయారవుతుంది, ఎప్పుడు తయారవుతుంది, చేతులు ఎప్పుడు వస్తాయి, కాళ్ళు ఎప్పుడు వస్తాయి అనే దాంట్లో రాసింది. 24వ అధ్యాయం తీసుకుంటే మొత్తం అంతా రాజనీతి. రాజు అనేవాడు ఎలా ఉండాలి, ఏ విధంగా డిఫెన్స్ సిస్టమ్ పెట్టుకోవాలి, ఏ విధంగా ఇంటెలిజెన్స్ సిస్టాన్ని పెట్టుకోవాలి, ఏ విధంగా మనుషుల్ని, మంత్రుల్ని, ఎంప్లాయీస్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, ఏ విధంగా ప్రజల్ని ఆత్మీయులుగా చేసుకోవాలి అనేది రాసింది మొత్తం అధ్యాయం అంతా 35 శ్లోకాల్లో. మదాలస అనే ఆవిడ కొడుకు చెప్తుంది,
అలర్కుడు అనేవాడికి. ఒక లేడీ. మనం ఫెమినిజం సిస్టంలో ఆడవాళ్ళకి గొప్ప లేదు, ఇది లేదు. ఆ మతాలస్ ఎవరు? ఆడది కదా. ఈ భావాలన్నీ వెస్టర్న్స్ మన మనసులో పెట్టిన విషబీజాలు. కమ్యూనిజము, ఫెమినిజము ఇలాంటి విషబీజాలతో మన సంస్కృతిని నాశనం చేస్తున్నారు. వీటన్నిటి నుంచి బయటపడి మనం దేశాన్ని బాగు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడితో నేను వాటి మానేస్తాను. రేపు మీకున్న సందేహాలను అడగండి. సందేహాలకు రేపు మీకు ఏ రకమైన సందేహం అయినా సరే, సనాతన ధర్మం మీద కానీ, సంస్కృతి మీద కానీ, సంస్కృతంలో కానీ, సంస్కృతం గురించి కానీ సందేహాల గురించి చెప్పండి. రేపు సందేహాల మీద చర్చిద్దాము. ఈరోజు ఇక్కడితో నేను ఆపేస్తున్నాను. ఇక నాకు కూడా బయటికి వెళ్ళే అవసరం ఉంది. కాబట్టి నన్ను ఇక్కడికి నేను వెళ్ళిపోవడానికి అనుమతించవలసి చెప్తున్నాను. ఈ అరగంట కావాలంటే నెక్స్ట్ అరగంట ఉంది ఇంకా మనకి. ఈ అరగంట కావాలంటే నెక్స్ట్ నేను ఎక్స్ట్రా కూర్చోడానికి నాకు అభ్యంతరం లేదు రేపు. హరి ఓం. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సత్యం వద ధర్మం చర సర్వే జనా సుఖినో భవంతు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇదే నమస్కార. పునః శ్వః మిలామः. రేపు కలుద్దాం 10 గంటలకి. కావాలంటే 11 బదులు 12 దాకా కూడా రేపు చేసుకోవచ్చు. ప్రొవైడ్ ఆర్గనైజర్స్ కనుక ఒప్పుకుంటే మీ అందరికీ ఖాళీ ఉంటుంది. ఆదివారమే కాబట్టి బహుశా అందరికీ ఖాళీ ఉండొచ్చు. కావాలంటే రేపు కావాలంటే 2 గంటలు కూర్చోగలను. ప్లీజ్ స్పేర్ యువర్ టైం. మీకు కావాల్సిన సందేహాలన్నీ తీసుకున్నారు రేపు. అస్తు. ఇతర స్థాపయామः. క్షమ్యతాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. చాలా చక్కగా చెప్పారు. సంస్కృత భాష, దాని విశిష్టత, సంస్కృత భారతి వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్స్ గురించి చక్కగా వివరించారు. ఇవాళ గురువు గారికి సమయం కొంచెం తక్కువగా ఉండడం వల్ల రేపు చెప్తా అన్నారు కాబట్టి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ రేపు మీరు గురువు గారిని అడగచ్చు. 1-2 క్వశ్చన్స్ ఉన్నాయి. మార్కండేయ పురాణం గురించి అడుగుతున్నారు. ఇప్పుడే గురువు గారు చెప్పారు కదా, రోజు 7 గంటలకు ఉంటుంది అది క్లాసు. దాని లింక్ కూడా గురువు గారు మనకి గ్రూప్ లో పోస్ట్ చేస్తారు. అది గూగుల్ మీట్ లో ఉంటుంది. అది ప్రతిరోజు ఉంటుంది కాబట్టి గూగుల్ మీట్ అదే లింక్ లో మీరు జాయిన్ అవ్వచ్చు. గురుగారు అది ఒకసారి లింక్ కనుక మన గ్రూప్ లో పెడితే వాళ్ళు జాయిన్ అవుతారు. రేపు పెడతాం. ఇప్పుడు ఝాన్సీ గారిని ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. తరగతి అయిపోయిన తర్వాత మీకు తరగతి గురించి ఏవైనా డౌట్స్ ఏవైనా ఉంటే కనుక ప్రార్థన అయిపోయిన తర్వాత, జనగణమన అయిన తర్వాత మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఝాన్సీ గారు తరగతి ఓం ప్రార్థన. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీసా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అదనాः సద్దనాः సంతు జీవంతు శరదాం శతం. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్ మా ప్రమదః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఇప్పుడు వాసుదేవమూర్తి గారిని జనగణమన పాడవలసిందిగా కోరుతున్నాను. లింక్ పెట్టానండి. లింక్ ఐ ప్లేస్ ది లింక్ ఇన్ ద గ్రూప్ చాట్ బాక్స్. వీడియో ఆన్ చేయమని చెప్పండి ఆయన్ని, వాసుదేవమూర్తి గారు. వాసుదేవ్ గారు
ఇది కొంచెం సెట్టింగ్స్ లో కొంచెం ప్రాబ్లం ఉంది. వీడియో ఆన్ చేస్తుంటే రెండో యాప్ లోకి వెళ్ళలేకపోతున్నాను. ఆన్ అయ్యే ఉంది కదండి మీది. వీడియో ఆనే ఉంది. అంటే ఆ, నేను వాట్సాప్ లోకి వెళ్ళి అది కొంచెం స్క్రిప్ట్ చూద్దామని తప్పు లేకుండా జనగణమన కదా. ఆ, ఓకే, స్టార్ట్ చేసేయండి. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాత్ కళవంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలసితరంగా तव शुभ नामे जागे तव शुभाशिष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत భారత భాగ్య भाग्य విధాత जय జయ हे హే जय జయ हे హే जय జయ जय హే జయ 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 హే. జై హింద్. Jai Hind, Jai Shri Ram, Jai Shri. धन्यवाद. So, may I leave, please? ప్లీజ్. ధన్యవాదాలు గురుగారు. धन्यवाद. नमस्कार. స్టార్టింగ్ ఆఫ్ చేసి